వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, ఒకరోజు ఒక క్రిస్టియన్ ఛానల్ చూస్తున్నాను నేను. అందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ అది. దైవ సేవకురాలని ఎవరో అడిగారు, అమ్మా మా అబ్బాయి మాట వినటం లేదు, ఏం చెయ్యాలి అని. అందుకేనండి అంటుంది ఆవిడ జవాబు, అందుకేనండి బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. జవాబు చాలా బాగుంది కదండి. సామెతలు 22:6. అయితే బాలుడు నడవలసిన త్రోవను వాడికి చిన్నప్పుడే నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు అని అన్నారు కనుక చిన్నప్పుడు అని మాట యాడ్ చేశాను నేను. ఓకే, పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. ఓకే, అది ఒక ఇన్స్ట్రక్షను. మీ పిల్లల్ని పెంచవలసినటువంటి విధానం బాగుంది. కానీ ఆ ప్రోగ్రాంలో ఎవరు ఒక ఆవిడ క్వశ్చన్ వేసింది, మా అబ్బాయి మాట వినటం లేదు, ఇప్పుడు ఏం చేయను నేను. ఈ మాట చెప్పడం బట్టి నాకేమర్థమైందంటే పాత నిబంధనలో ఉన్నటువంటి మాటని ఒక కర్రలా తీసుకుని నిన్ను ఎవడ పెంచమన్నాడే అలాగా చిన్నప్పుడు చూసుకోవాల్సింది చావు అన్నట్టు ఉందన్నమాట. అది ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు చిన్నప్పుడు నువ్వు పెంచవలసిన మార్గం చేయలేదు. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు జవాబు ఏంటి? ఎందుకంటే సమస్యలో ఇరుక్కుంది, నిజమే తప్పు చేసింది అంటే ఇప్పుడు అసందర్భంగా ఆ వాక్యాన్ని కోట్ చేయటం బట్టి ఆ క్వశ్చన్ అడిగినటువంటి సహోదరిని ఈ దైవ సేవకురాలు ఏం చేస్తుందంటే కర్ర తీసుకుని కొడుతుంది అనమాట. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే లీగలిజం అంటారు. లీగలిజం అంటే చట్టాన్ని తీసుకుని వీపు మీద కొట్టడం. దీన్ని ఎవడ చేయొద్దన్నాడు? చేయవలసింది చావు ఇప్పుడు. ఎందుకంటే చూడండి, కోర్టుకి వెళ్తే ఫలానా చట్ట ప్రకారంగా నువ్వు నేరం చేసావు కనుక నీకు ఈ శిక్ష అంటారు. కానీ నీవు చేసినటువంటి నేరం నుండి నువ్వు తప్పించుకోవాలనుకున్నా, బయటికి రావాలనుకున్నా నువ్వు ఇలా చేయాలి, ఇలా చెయ్యి, నువ్వు మార్పు చెందాలి అని ఆ ధర్మశాస్త్రం, ఆ చట్టం మనకు నేర్పించదండి. చట్టం మనకు అప్లై చేస్తారు. ఏ నేరం చేసామో దాని కిందకి మనం వస్తాం. అలాగే బైబిల్ కూడా కోట్ చేస్తున్నటువంటి ఈ దైవ సేవకులు కోట్ చేస్తున్నప్పుడు నువ్వు ఇలా చేయవలసింది, మరి ఎందుకు చేయలేదు? చేసుకుంటే చావు, బాగు బ్రతుకుండేవాడు అన్నవి చేయలేదు కనుక చావు. అది సొల్యూషన్ అండి? వినటానికి చాలా బాగుంది, చాలా కోట్ చేశారు, చాలా బాగుందని. కానీ అప్లికేషన్ ఏది? అది అప్లికేషన్ అప్పుడు ఇక మీదట ఓకే, మిగతా పిల్లలను నువ్వు అలా పెంచుకో, జాగ్రత్త పెంచుకో, ఓకే. కానీ ఉన్నవాడిని ఇప్పుడు ఏం చేయాలి? ఈ సమస్యను ఏం చేయాలి? దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభు, నా దేవుడు నీకు జవాబు ఇచ్చేవాడు. మార్పు చెందేటట్టు ఆయన పాదాల దగ్గరకు వచ్చి విజ్ఞాపనము అంటారు దాన్ని. అంటే ప్రభా ఇలా చేయి ప్రభా అని అడగటం. అందుకే మోషే ఒక గొప్ప విజ్ఞాపనము కర్త. తన ప్రజలు నడిపిస్తున్న ప్రజలు పొరపాట్లు చేసినప్పుడు దేవుడు అంటారు, వాళ్ళని ఇక్కడే నేను హతమార్చేసి నేను వంశాన్ని నేను ఆశీర్వదించి నేను ఆ కానాన్ దేశానికి తీసుకెళ్తానంటే ప్రాధాయపడి పొద్దు ప్రభా అలాగొద్దు. ఎందుకంటే నీ ప్రజలు నువ్వు విడిపించి నువ్వు తీసుకురావడానికి గల కారణము ఇప్పుడు ఈ అరణ్యంలో వారిని హతమార్చేయటానికి అని అందరూ నిన్ను అంటారు ప్రభా, నీ ప్రజల్ని ఎంతో ప్రయాసతో నువ్వు తీసుకొచ్చావు కనుక కనికరించండి అని వారి పక్షాన అడుగుతున్నాడు. దట్ ఈస్ ద వే a man of God should behave. అంటే ఒక దైవ సేవకుడు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన విధానం అది. నేను ప్రార్థన చేస్తాను, డోంట్ వరీ, దేవుడు తప్పకుండా మారుస్తాడు. నిరీక్షణ ఆవిడ కలుగు చేయటం. రెండవది విశ్వాసంతో దైవ సేవకులు అయిన మేము ప్రార్థన చేయటం. అప్పుడు దేవుడు మన మనవులు ఆలకించి తప్పకుండా మార్పు కలుగు చేస్తాడు. దేవుని బిడ్డలారా, నా ఉద్దేశం ఈరోజు ఈ ఉదయం ఈ మాట పంచుకోవటం బట్టి అర్థం ఏంటంటే, నాలాంటి వాణ్ణి పనికిరాడీడు ఇంకెందుకు
చావవలసిందే అని విడిచిపెట్టలేదు దేవుడు. నన్ను మార్చుకుని ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపులోకి నన్ను తీసుకొచ్చి నన్ను ఏర్పాటు చేసుకుని ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. కాబట్టి నాలాంటి సమస్యల్లో ఒకప్పుడు ఇరుక్కున్నటువంటి వాడిని మీకు జవాబులు ఇవ్వగలిగినటువంటి వాడుగా వాడుకుంటే దర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవుడికి అసాధ్యమనేది ఏదీ లేదు. తప్పకుండా మీ సమస్యలను పరిష్కరిస్తాడు దేవుడు. ప్రార్థన చేద్దాం, అడుగుదాం. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నీ బిడ్డలను దర్శించండి. చాలా సమస్యల్లో ఉన్నటువంటి నీ బిడ్డలు కోర్టు కేసులు, కుటుంబాల దగ్గర నుండి దూరం అయిపోయిన వారు, భార్యల భర్తల దగ్గర నుండి, భర్తల భార్యల దగ్గర నుండి, పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుండి, తల్లిదండ్రులు కూడా పిల్లల దగ్గర నుండి దూరం అయిపోయినటువంటి కుటుంబాలు ఎన్నున్నాయో, ఆర్థిక సమస్యలు, ఎన్నో విషయాల్లో నీ బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు పరిష్కరించగలిగిన వారు. ఎందుకంటే మీరు ఇర్మియా గ్రంథంలో అన్నారు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అడిగారు. దానికి జవాబు ఒకటే, లేదు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక నీవు ఈ బిడ్డలో వింటున్నటువంటి వారిని మీరు దర్శించి వారిని బలపరిచి వారి సమస్యలు పరిష్కరించి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.